ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే అందరు చెప్పాలి దేవుడై ఉండెను. హల్లెలూయా. చప్పలు కొట్టండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ఏ వర్డ్, వర్డ్ బికేమ్ ఏ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండను, వాక్యమే. హల్లెలూయా. అందరు చూడండి బాగా. ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడు అనడానికి బదులు యేసు ప్రభు వచ్చాడంటే చాలా బాగుంటుంది. ఎందుకు? పుట్టాడంటే అంతకుముందు లేడని, ఇప్పుడే పుట్టాడని. కానీ అంతకుముందు ఉన్నవాడే, పుట్టకముందే, బిఫోర్ బోర్న్ ఇన్ ద వరల్డ్ దేర్ వాజ్ ఎ గాడ్. పుట్టకముందే ఆయన ఉన్నవాడు. కాబట్టి పుట్టాడనడానికి కంటే వచ్చాడు అనేది ఉంటేనే కదా వచ్చేది. చెప్తలేదమ్మా, ఉన్నాడా లేడా? నేను ఉన్నవాడిని అనువాడను, ఐఆమ్ దట్ ఐఆమ్, ఉన్నవాడిని అనువాడను. అందుకే పుట్టాడనే మాట కంటే వచ్చాడనే మాట చాలా పవర్ఫుల్. ఎందుకంటే అంతకుముందే ఆయన ఉనికిలో ఉన్నవాడు. ప్రవచనాలన్నీ నెరవేర్చడానికే మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మించాడు ఆయన. హల్లెలూయా. అబ్రాహాము కంటే నువ్వు గొప్పనివా, మా తాత యాకోబు కంటే గొప్పనివి అంటే యేసుప్రభు సింపుల్గా అంటాడు, అరే వాళ్ళకంటే ముందే ఉన్నానరా, నీకు 33 సంవత్సరాలు లేవయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వాళ్ళు వచ్చి 1000 సంవత్సరాలు అవుతుంది. అవును, వాళ్ళకంటే ముందే ఉన్నాను. పుట్టాడా వచ్చాడా? అమ్మా వినండి అందరు, వచ్చాడా పుట్టాడా? వచ్చాడు. మరి నీ కోసమే అండగా తోడుగా శకపురుషుడు మహిమాన్వితుడు మహారాజతడు వచ్చాడు. రాజు నీ కోసమే అండగా తోడుగా శకపురుషుడు మహిమాన్వితుడు మహారాజతడు వచ్చాడు. హల్లెలూయా. వచ్చాడా పుట్టాడా? వచ్చాడు. ఎందుకు? అంతకు ముందే ఉన్నాడు ఆయన. అబ్రాహాము కంటే యాకోబు కంటే ఉన్నవాడు నేను. ఆయన ఉన్నవాడు అన్నవాడు కాబట్టి ఆయన వచ్చాడు. మనకేమో పుట్టాడని మనకు అర్థమవుతుంది, కానీ వచ్చాడు ఆయన. హల్లెలూయా. చెప్పుదమ్మా గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించను. 14 చదువు, 14 బాగా వినాలి. ఆ ఒక వాక్యం ఉంది, ఆ వాక్యానికి ఏమొచ్చిందంట? శరీరధారి. అంతకుముందు వాక్యం ఉంది, ఆ వాక్యానికి ఏమొచ్చింది? శరీరం వచ్చింది. ఆ శరీరం ఎక్కడికి వచ్చింది? కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించాడు. వినాలి బాగా. వాక్యానికి ఏమొచ్చిందట? శరీరం వచ్చింది. ఆ శరీరం ఎక్కడికి వచ్చింది? మన మధ్యలో నివసిస్తుంది. అర్థమైంది అందరికీ? దేవుడు వాక్యమే ఉన్నాడు, వాక్యానికి శరీరం వచ్చింది, ఆ శరీరమే మన మధ్యలో ఇప్పుడు నివసిస్తుంది. అందరు చప్పలు కొట్టండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పుదామా హల్లెలూయా. మరియమ్మ దగ్గరికి దూత చెప్పింది, నీకు కుమారుడు పుడతాడు, ఆయనకు పేరేం పెట్టాలంటే యేసుక్రీస్తు అనే పేరు పెట్టు. ఎందుకమ్మా అంటే తన ప్రజల పాపం నుంచి ఆయనే విమోచిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. కనుక ఆయనకి ఏం పేరు పెట్టాలి? నీకు ఇష్టమైన పేరు కాదు. ఏం పేరు? యేసుక్రీస్తు అనే పేరు పెట్టాలి. ఎందరు ఈ ప్రపంచంలో యేసుని నమ్ముకుంటారో వాళ్ళందరూ ఆయన బిడ్డలైపోతారు. ఎందరిని అంగీకరించిరో ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే మొట్టమొదటి ఏంటంటే ఆత్మ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అందరు చెప్పండి, వై జీసస్ బోర్న్ ఇన్ ద వరల్డ్? ఏంటి? ఆత్మ రక్షణ. ఈ శరీరం ఇక్కడ పోతుంది, బట్ స్పిరిట్ ఇట్ గోస్ టు గాడ్. ఆత్మను రక్షించడానికే, ఆత్మ రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చప్పలు కొట్టండి హల్లెలూయా. తన ప్రజల పాపం నుండి తానే రక్షించును. ఆయనకు ఇమ్మానుయేలు, యేసుక్రీస్తు అనే పేరు పెట్టమ్మా అని మరియమ్మకు చెప్తే దాని అర్థం ఏంటంటే యేసు అంటే రక్షించును, క్రీస్తు అంటే బాబా ఏంటి? క్రీస్తు అంటే అభిషక్తుడు.
అందరు చెప్పండి ఏంటి? యేసు అంటే రక్షించును, క్రీస్తు అంటే అనాయింటెడ్, ఈజ్ ద సేవియర్. ఆయన రక్షించుకుంటాడు తన ప్రజలందరినీ. ఈ గ్రామంలో, మన ప్రాంతంలో ఎంతమంది దేవుని అంగీకరించారో, ఆయన నమ్ముకున్నారో వాళ్ళందరినీ రక్షించే దేవుడు. దేన్ని? శరీరాన్న, నాట్ ఓన్లీ ఫ్లెష్. ఏంటి? నీ ఆత్మ చాలా విలువైంది. పక్కలో చెప్పండి, నీ ఆత్మ చాలా చాలా విలువైంది. హల్లెలూయా. ఆత్మను రక్షించడానికే వచ్చాడు. మొదటి ఆశీర్వాదం అది. 5 విషయాలు చెప్పిన కదా. మొదటి ఆశీర్వాదము నీ ఆత్మ రక్షణను ఇవ్వడానికి వచ్చాడు. రెండోది చరిత్ర సృష్టించారు. అందుకే ఆయనకి ఏం పేరంటే చరిత్ర పురుషుడు, యుగ పురుషుడు. అంతే కదా? చెప్పండి అందరు హల్లెలూయా. అందరు చెప్దామా హల్లెలూయా. ఓకే, దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు పుట్టక ముందుకు ఒక రోజు, ఒక డేట్, ఒక ఏది లేదండి. మనుషులు, పశువులు అందరూ సేమే ఉండేవాళ్ళు. ఎప్పుడు చచ్చాడో తెలియదు, ఎప్పుడు ఇల్లు కట్టాడో తెలియదు, ఎప్పుడు ఓపెనింగో తెలియదు, ఎప్పుడు బర్త్డే తెలియదు, ఎప్పుడు డెత్ రేట్ తెలియదు. అసలు విలువే లేదు. కానీ ఆయన పుట్టగానే ఏం జరిగిందట? మొదటి ప్రజా సంఖ్య. అందరు చెప్పుదామా హల్లెలూయా. ఈరోజు నీకు బర్త్డే ఉందా? బికాస్ ఆఫ్ జీసస్. ఈరోజు నీకు గృహప్రవేశం ఉందా? బికాస్ ఆఫ్ జీసస్. ఏంటి? గొప్ప గొప్ప సంగతులు జరుగుతున్నాయా? బికాస్ ఆఫ్ జీసస్. యేసుని బట్టి మాత్రమే నీకు డేట్ ఇచ్చేసాడు. అందరు చెప్పండి, ఏమి ఇచ్చాడు? నువ్వు బర్త్డే జరుపుకోవడానికి డేట్ ఇచ్చాడు, గృహప్రవేశం చేయడానికి డేట్ ఇచ్చాడు, ఏ సంవత్సరంలో పుట్టావో డేట్ ఇచ్చాడు, ఏ సంవత్సరంలో కట్టావో డేట్ ఇచ్చాడు. ఆ డేట్ ఇచ్చిన దేవుడు చరిత్రను క్రీస్తు శకం, క్రీస్తు పూర్వముగా మార్చాడు. చెప్పాలి కొట్టాను అందరు హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. అంతకుముందు నో రికార్డే లేవు, రికార్డ్స్ ఉండేవి కాదు. ఎప్పుడు ఏం జరిగిందో ఏది తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే ఆయన లోకంలో అడుగు పెట్టాడో చరిత్ర రికార్డ్ చేయడం రాయబడ్డది. గుడి కట్టారా, బడి కట్టారా, బర్త్డే ఉన్నదా, లేకుంటే గృహప్రవేశం ఉందా, పలాన్ డేట్ పలాన్ డేట్ పలాన్ డేట్. మీ అందరి బర్త్డే జరగడానికి గల కారణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చెప్పలు కొట్టాడు అందరూ. ఆమేన్ హల్లెలూయా. అందరు చెప్దామా హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. వ్యక్తిగతమైన గుర్తింపు, పర్సనల్ ఐడెంటిఫికేషన్. ఎప్పుడు పుట్టావు ఈ లోకంలో? ఏంటి? ఎప్పుడు కట్టారు? ఎప్పుడు ఇల్లు కట్టుకున్నావు? ఎప్పుడో చరిత్రలు కట్టారు? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఈజ్ అవర్ శక పురుషుడు, యుగ పురుషుడు, చరిత్ర పురుషుడు. అందరు చెప్పలు కొట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పదమ్మా హల్లెలూయా. పక్కలో చెప్పండి. క్రిస్మస్ రోజు నాకు ప్రత్యేకమైన రోజు దేవుడు ఇచ్చాడు. స్పెషల్ డే. ఈరోజు నీకు డే ఉందంటే, డేట్ ఉందంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మూడోది ఏంటంటే విలువలేని మనుషులకు విలువను తెచ్చాడు. లూకాసు వార్త 2:1 మొదటి ప్రజా సంఖ్య. అది చదవండి అన్నమాట త్వరగా. మూడోది కూడా అయిపోతుందా? ఆ దినములో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అమ్మా చెప్పండి, ఎన్నో సంఖ్య? అంటే ఆ సంఖ్యలో ఏముండాలి? అందరు ఇళ్ళకి వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, పట్టణాలకు వెళ్ళండి. మీ గ్రామాలలో మీరు పుట్టారా లేదా అనే విషయాన్ని రికార్డ్ చేస్తున్నారు. మొదటి ప్రజా సంఖ్యలో జనాభా లెక్కలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. అందరు చెప్దామా హల్లెలూయా. యేసుప్రభు పుట్టక ముందు 4000 సంవత్సరాలండి చరిత్ర. భారతదేశానికి అప్పటికే 3000 సంవత్సరాల చరిత్ర. కానీ నిజమైన చరిత్ర ఏం లేదు. మనిషికి విలువే లేదు అసలు. కానీ దేవాది దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు రాజును ప్రేరేపించి ప్రజాసంఖ్య రాయరాని ప్రేరేపించి ఆ ప్రజాసంఖ్యలో యేసుప్రభు పేరు వచ్చేటట్టు కూడా రాయించాడు. మొదటి ప్రజాసంఖ్య. అంతకుముందు ఎంతమంది పుట్టారో తెలియదు, ఎంతమంది సచ్చారో తెలియదు, ఎప్పుడు సచ్చారో తెలియదు. ఎవరు విలువ లేదండి. మనుషులు, పశువులు, జంతువులు అందరూ ఒకటే. బట్ యేసయ్య పుట్టగానే
నీకు విలువ చేసింది. కొట్టాలిగా చప్పట్లు గట్టిగా, చేతులు అవేనా గట్టిగా 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 చెప్దామా? హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. లెక్క లేదు, విలువ లేదు. మానవ జాతికి, మనిషికి విలువ లేని మనిషికి విలువను తీసుకొచ్చింది యేసయ్య పుట్టుక. అర్థమైందా? ప్రజాసంఖ్య రాయించి అప్పటి నుండి దేశాలలో, ప్రాంతాలలో, పట్టణాలలో అందరూ రాయడం ప్రారంభించారు. ప్రజాసంఖ్య. అందరు చెప్దామా హల్లెలూయా. నీ పేరు జనాభా లిస్టులో ఉందంటే కారణం క్రిస్మస్. ఎవరు చెప్పట్లేదు? ఉన్నదా లేదా? రేషన్ కార్డు లిస్టులో ఉందా? ఆధార్ కార్డు లిస్టులో ఉందా? మీ గ్రామంలో అసలు లిస్టులో ఉన్నారా? బికాస్ ఆఫ్ జీసస్. ఆయన రాయించాడు, చరిత్ర రికార్డ్ చేయించాడు ఆయన. అందుకే ఈరోజు నీ పేరు భద్రంగా ఉన్నది. విలువ లేని మనకి విలువను తెచ్చింది మన యేసయ్య ఒక్కడే. గట్టిగా చెప్పాలి కొట్టండి హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. నాలుగోది ఏంటంటే బానిసత్వం నుండి విడుదల కలిగింది. అందరు చెప్పండి ఏం కలిగింది? సుంకరులు, పరిచయులు ఎవరికొరు మాట్లాడుకోవద్దు, వాళ్ళింటికి వీళ్ళొద్దు, వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళొద్దు, వాళ్ళు ఇచ్చే నీళ్ళు తాగొద్దు. బానిసత్వం భయంకరంగా రోమా ప్రభుత్వంలో పెరుగుతుంటే యేసు ప్రభు వచ్చి సుంకరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేస్తున్నాడు. ఎక్కడ? వీడు అన్నం పెట్టాడు అనుకుంటానట. ఏంటి యేసు ప్రభు సుంకరులతో భోజనం చేస్తాను, అసలు ఏంది? అరే సుంకరి, మనుషులందరూ సమానమే, మనుషులందరూ దేవుని బిడ్డలు. అందరు చెప్పండి. సుంకరితో మనసులో అనుకునేది కూడా బయటికి చెప్పేశాడు. యు ఆర్ థింకింగ్ రాంగ్. ఏం లేదు, నలిగిపోతున్న బానిసత్వం నుండి ప్రజలను దేవుడు విడుదల చేసిండు. క్రిస్మస్. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి హల్లెలూయా. అసలు ఏంటి? పాపాత్మ స్త్రీ కాలు దాకి వెంట్రుకలు తుడిచి అత్తరు పూస్తుంటే కూడా కనీసానికి ఏం మాట్లాడతలేడు యేసు ప్రభు. ఈమె ఎవరో తెలియదా అంటే స్త్రీ కూడా ఆయన పాదాలు తాకద్దని వాళ్ళు అనుకుంటారు. ఈయన ఏమనుకుంటారంటే ఏ స్త్రీ తాకుతుందో ఆ స్త్రీ పరిశుద్ధంగా మార్చబడుతుంది. పాపాత్మురైన స్త్రీ సైతం కూడా ఆయన పాదాలు తాకితే చాలు ఏమైందట? పరిశుద్ధురాలుగా. అది యేసుప్రభు సిస్టమ్. కానీ వాళ్ళ సిస్టమ్ ఏంటి? వీడు ఎంత తాగబోదు తెలియదా, ఈమె ఎంత వ్యభిచారో తెలియదా, వీడు వచ్చి తాగుతుంటే కూడా ఆయనతోనే మాట్లాడుతాడు, ఆయనతోనే కూర్చుంటాడు, ఆయనతో తింటాడు. నోనో, ఆయనను ఎవరు తాకినా, ఆయన ఎవరిని తాకినా వాళ్ళందరూ పరిశుద్ధులుగా మార్చబడాల్సిందే. అందరు చెప్పాలి కొడదామా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సుంకరులతో భోజనం చేశాడు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు. యూదుడు అయిండు కూడా ఎవరితో వెళ్ళి బానిసత్వాన్ని రూపుమాపాడు. క్రిస్మస్ అంటే ఏంటి? మన బానిసత్వాన్ని తొలగించేదే క్రిస్మస్. అందుకే ఆయన ఈ లోకంలో జన్మించాడు. బిగ్గర చెప్పలు కొడదామా మరొకసారి హల్లెలూయా. మానవులందరూ సమానమే, మానవులందరూ ఇదిగో దేవుని బిడ్డలే, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలే అని ఆ రోజుల్లో ఆయన సమానత్వాన్ని చూపించాడు. లాస్ట్ వన్ యేసయ్య పుట్టి బలులు తీసేశాడు. అందరు చెప్పండి. చిన్న పాపం చేసినోడు పావురం తీసుకెళ్ళాలి, పెద్ద పాపం చేసినోడు మేకని తీసుకెళ్ళాలి, ఇంకా పెద్ద పాపం చేసినోడు గొర్రెని తీసుకెళ్ళాలి. యాజకుని దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పాలి, అయ్యా ఈ పాపం చేసినయ్యా, అరేనా ఓకేరా పావురం ఇచ్చేరా, కట్ చేసి బలులు. ఎన్నో రక్తం ఏరులై పారేది యెరూషలేములో, కానీ ఒకే ఒక బలిగా ఈ లోకంలో నీ కోసం నా కోసం జన్మించి బలుల సిస్టమే దేవుడు తీసేశాడు. నువ్వేనా కోడిని కోయాలనా, ఏమైనా మేకను కోయాలనా? ఎవరు మరి? క్రిస్మస్ అంటే బలులు తొలగించేశాడు. నో నీడ్ కట్ ద చికెన్. ఏంటి కోళ్ళను గొర్రెలను కోయడం ఇక లేదంటే చెప్పేశాడు ఆల్రెడీ ఒకసారే. మీరందరిని విముక్తులుగా చేయడానికి, బలులు అర్పించకుండా బలులు ఆపడానికి ఒక శరీరం దాల్చుకొని ఈ లోకంలో జన్మించి మన కోసం బలి అయిపోయాడు. బలులు ఉన్నాయా? చెప్పాలి హల్లెలూయా. ఇంకా పిచ్చోళ్ళు ఎక్కడికి? విజయవాడకి వెళ్ళి మేరీమాత గుడికి వెళ్ళి గడ్డం ఇస్తానా, ఎంటికలు ఇస్తానా, లేకుంటే ఇంకెక్కడికి మెదకెళ్ళి నా కొడుకు ఇస్తాను, నా బిడ్డ ఏమని కావాలి, అవి ఎందుకు ఇవ్వాలి చెప్పండి హల్లెలూయా.
ఏం చేసుకుంటాడు చెప్పండి? హల్లెలూయా. నో, బలులన్నీ కూడా తొలగించేశాడు. క్రిస్మస్లో నీ బలులన్నీ కూడా వెళ్ళిపోయినాయి. పాప పరిహారార్థ ఒకే ఒక బలి ఆయన యేసయ్య నీ కోసం నా కోసం ఒక శరీరాన్ని దాల్చుకొని లోకంలో జన్మించాడు. దేవాది దేవుడు రిక్తునిగా చేసుకొని నీ కోసం నా కోసం ఈ లోకంలో జన్మించాడు. ఇది 5వ ఆశీర్వాదం. హల్లెలూయా. మొత్తం 5 చెప్పిన. ఫస్ట్ 1 ఆత్మరక్షణ, 2 చరిత్ర పురుషుడు నీకు ప్రత్యేకమైన డేట్ ఇచ్చాడు. ఏమిచ్చాడట? దట్ ఈస్ బ్లెస్సింగ్. 3 విలువలేని మానవునికి ప్రజా సంఖ్యలో రాయించి దట్ పర్సన్ ఆ వ్యక్తి నిన్ను పేరు పెట్టి పిలిచే విధంగా ప్రజా సంఖ్య రాయించాడు. 4 మన ఎవ్వరికి బానిసత్వం కాదు కదా, బానిసత్వం విడుదల చేశాడు. 5 బలి తీసేశాడు. బలులన్నీ కూడా రూపుమాపేసి ఆయన బలులు తొలగించేశాడు. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్దామా బిగ్గరగా? హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ క్రిస్మస్ సంతోషం ఆశీర్వాదాలు కూడిన ప్రతి కుటుంబానికి దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక. లూకా సువార్త ఒక మాటని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుచున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాము. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని స్తోత్రం చేయుచున్నారట? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేయుచున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఎలా ఉండాలట? మరి ఆయనకిష్టులుగా ఉన్నవారు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుచుంది. ఈ మాటలు వినిచిన మరి ప్రతి ఒక్కరు మరి ఆయనకి ఇష్టంగా ఉంటున్నామా లేదా అని ఈ యొక్క వాక్యం చేత స్పష్టంగా మనకు మనమే పరీక్షించుకునే వారమై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా ఉంటున్నామా, ఆయన మాటకు లోబడుచున్నామా, ఆయన వాక్యాన్ని మనం నెరవేర్చుతున్నామా అని ఒక్కసారి మనకు మనమే పరీక్షించున్నట్టయితే ఇదే నిజమైనటువంటి క్రిస్మస్ అనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా ఉన్న ప్రతి ఒక్కరికే ఈ భూమి మీద సమాధానము కలుగుతుంది. ఆయనకి ఇష్టంగా ఉండలేకుండా ఉంటే అసమాధానంగా ఉన్నట్టు ప్రభు వాక్యం చేత, నా మాటలు కాదు దేవుని బిడ్డలారా, స్పష్టంగా మనం వాక్యంలో చూసినట్టయితే కేవలం ఆయన వాక్యం చేతనే మరి భూమి మీద ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడే మనకు సమాధానము సంతోషం కలుగుతుంది. మన ఈ లోకంలో మరి మనం క్రిస్మస్లు చేసుకుంటే సమాధానము రాదండి దేవుని బిడ్డలారా. కొత్త బట్టలు ధరించుకుంటే సమాధానం వస్తుందా? రాదు. మరి మనం ఎన్ని మరి స్వీట్ వంటలు చేసుకున్నా, మరి మన ఇంట్లో మరి ఎన్ని మరి ఆడంబరగా సందలు చేసినా, ఎంత మంచి రుచికరమైనటువంటి వంటలు తయారు చేసుకున్నా సంతోషం వస్తుందా? రాదు. మరి ఎలా వస్తుందట? ఆయనకి ఇష్టంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద సమాధానము కలుగుతుంది. ఆయనకు ఇష్టంగా ఉండి ఇలాంటి పండుగలు ఎన్ని చేసుకున్నా అప్పుడే ఆయనకు సమాధానము సంతోషం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా కేవలము ఆయనకు ఇష్టంగా ఉండడానికి ఇష్టపడాలి దేవుని బిడ్డలారా. ఆయనకు ఇష్టంగా ఉండి మరి ఎన్ని జరుపుకున్నా, ఎన్ని మరి సందలు చేసినా, ఎన్ని పండుగలు జరుపుకున్నా, ఇంకా మన జీవితంలో ఎన్ని మరి సంతోషము సమాధానం అనుభవించినా ఆయన వాక్యము నెరవేర్చినప్పుడే అది మనకు నిజమైనటువంటి క్రిస్మస్ అనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరము ఈరోజు మరి ఆయనకు ఈ భూమి మీద మనము ఇష్టంగా బ్రతకడానికి ఇష్టపడాలి దేవుని బిడ్డలారా. ఆయనకు ఇష్టంగా ఉండనన్ని రోజులు కూడా మనలో సంతోషం ఉండదండి, సమాధానం ఉండదు. మరి ఎప్పుడట సంతోషం సమాధానం పొందుతామో ఆయనకు ఇష్టంగా బ్రతికినప్పుడే ఈ యొక్క మరి నిజమైనటువంటి క్రిస్మస్ మరి మన జీవితంలో మరి జరుపుకున్న వారం అవుతాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇటు మాటలు మనందరి వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.